చెప్తా ఉన్నాడు. ఆ పొడుగుతాయికి నేను చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీలంటే ప్రతిభలైనటువంటి వాళ్ళ, ఎస్సీ ఎస్టీలంటే ప్రతిభలైనటువంటి వాళ్ళ నేను చెప్తా ఉన్నా. మీకు తెలుసా, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినటువంటి వ్యక్తి ఒక ఎస్సీ డాక్టర్ అనేటువంటిది మనందరం కూడా గ్రహించాలి సోదరులా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డాక్టర్ ప్రసాదరావు గారు, నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి డాక్టర్ ప్రసాదరావు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినటువంటి మొట్టమొదటి డాక్టర్ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన కొన్ని వేల హార్ట్ సర్జరీలు చేసి పద్మశ్రీ పొందినటువంటి గొప్ప డాక్టర్ ప్రసాదరావు గారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అది ఎస్సీ ఎస్టీల ప్రతిభ అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంజనీర్లు వీళ్ళు డాములు కడితే కూలిపోతాయంట. అసలు ఈ దేశంలో, అసలు ఈ భారతదేశంలో మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్, బహుళార్థక సాధక ప్రాజెక్టులకి డిజైన్ చేసినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ ఒక దళితుడు అని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులు. బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్ గా ఉన్నప్పుడు, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేఘనాథ్ సాహా అనేటువంటి ఒక ఆస్ట్రోఫిజిక్స్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి సైంటిస్ట్. ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే ఆయన 8 సార్లు నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయినటువంటి ఒక సైంటిస్ట్ మేఘనాథ్ సాహా అనేటువంటి వ్యక్తి. ఆయనే ఈ దేశంలో మొట్టమొదటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినటువంటి దామోదర్ వాలి ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ దేశంలో బహుళార్థక సాధక ప్రాజెక్ట్ డిజైన్ చేసినటువంటి ఒక ఇంజనీరు దళితుడనేటువంటిది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇటువంటి కొన్ని వేల ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను. అంతేకాదు ఈ దేశంలో అన్నిటికన్నా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. ఈ దేశంలో 3000 సంవత్సరాల క్రితమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో, సింధు నాగరికత టైంలో అండర్ డ్రైనేజ్ నిర్మించినటువంటి గొప్ప ఇంజనీర్లు ఎవరంటే దళితులు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఒక గ్రిడ్ సిస్టమ్ లో హరప్పా నగరాన్ని, మోహంజోదారో నగరాన్ని, కాళీబంగన్, రోపర్ లాంటి, చనుహుదారో లాంటి మహానగరాలను నిర్మించినటువంటి 3000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి బట్టలు కట్టుకోవడం, నాగరికత తెలియనటువంటి రోజుల్లో ఈ మహానగరాలను నిర్మించి, పెద్ద పెద్ద ఓడలను నిర్మించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించినటువంటి వ్యక్తులు దళితులు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారు. కాబట్టి ప్రతిభ అనేటువంటిది ఎవరు సొత్తు కాదు. మనం ఎవరినైనా కానీ వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పిస్తాయి, సరైనటువంటి చదువుకునేటువంటి అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్కరూ కూడా దేనిలోనైనా రాణించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఫైనల్ గా చాలా మంది యువకులు వచ్చారు. ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసులు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి లాంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అది కేవలం మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి కాదు, భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి దర్శనమిస్తా ఉన్నారు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మొన్నే 2 సంవత్సరాల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతంలో భారతదేశానికి అవతల అతిపెద్ద బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. 38 ఎకరాల స్థలంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రపంచానికి మేధావి అయినటువంటి వ్యక్తులకి మనం వారసులు కాబట్టి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే సైలెన్సర్ తీసి బైక్ మీద తిరగడం బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మీ అందరికీ తెలుసా, ప్రపంచంలో అనేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాల చేతుల్లో కత్తులు ఉంటాయి, కొన్ని విగ్రహాల చేతుల్లో ఊతకర్రలు ఉంటాయి, కొన్ని విగ్రహాల దగ్గర పావురాలు ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో పుస్తకం ఉన్నటువంటి ఏకైక విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చెప్పేసి ఈ అందరూ కూడా తెలియజేస్తున్నాను సోదరులారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పుస్తకం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అక్షరం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే విజ్ఞానం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం ఒక పుస్తకంగా
ఒక అక్షరంగా ఒక విజ్ఞానంగా చూడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. మన పిల్లల్ని మీరు చదివించాలి, బాగా చదివించాలి. ఎందుకంటే ఈ దేశంలో బాగుపడినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబం కూడా కేవలం అంబేద్కర్ ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు మాత్రమే బాగుపడ్డారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్ని కూడా పక్కా ఇల్లు అయ్యాయి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ ని నమ్ముకున్నటువంటి సైకిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్లు అయ్యాయని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము చెప్తా ఉన్నా, మీ జీవితాలు బాగుపడాలంటే, మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్ముకోండి. ఆయన కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోండి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి విద్యా ఉద్యోగ హక్కుల్ని సద్వినియోగం చేసుకున్నారో ఆ జీవితాలు మాత్రమే బాగుపడ్డాయి. కాబట్టి అంబేద్కర్ ని ఒక అక్షరంగా, ఒక పుస్తకంగా, ఒక విజ్ఞానంగా చూసి ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ, రాజ్యాంగానికి ఎప్పుడు ప్రమాదం ఏర్పడ్డా కానీ దాన్ని కాపాడుకోవడానికి మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ